ఇవాళనే కట్టినవా? ఇవాళ అమావాస్య అని చెప్పు. ఇప్పుడు వచ్చింది ఇది మేమంతా సేమ వేసుకొని తిన్నాక వచ్చింది. ఏం వండిందో పచ్చి పులుసు. పాలు 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 ఏం కదలే, మనం పాలు పొంగిచ్చి పాయసం చేస్తున్నాం. ఈరోజు అమావాస్య కదా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత. ఇప్పుడైతే పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నా అండి. గ్రేవీ కోసం అయితే ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకొని సిమ్లో మంట పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా పల్లీలు వేగిపోయాక ఈ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా, అందుకే పల్లీలు మొత్తం వేగిపోయాక లాస్ట్లో వేసాను అన్నట్టు. ఇంక ఇవన్నీ అయితే వేగిపోయాయి. ప్లేట్లో పోసుకొని మొత్తం చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇంకా గ్రేవీలోకి ఇవి కూడా ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్వి, ఒక 2 టమాటోలు మీడియం సైజ్వి, కాజు ఒక 12, ఒక ఇంచు అంతా చెక్క, ఒక 3 ఇలాచీలు, 2 లవంగాలు, కొంచెం స్టార్ అనస, ఒక్క రిక్క, ఇంకా పావు టేబుల్ స్పూన్ అంతా సాజీరా, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. బాగా ఉడకని అవసరం లేదు, అంటే మెత్తగా అవసరం లేదు, కొంచెం నార్మల్గా ఉడికితే చాలు అన్నట్టు. ఇంకా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఫస్ట్ మిక్సీ జార్లో పల్లీలును నువ్వులు మిక్సీ పట్టుకోవాలన్నట్టు. అన్నీ కలిపి ఒకటేసారి వేస్తే నువ్వులైతే మెత్తగా కావన్నట్టు, నువ్వులు కొంచెం అట్లనే ఉంటాయి. అందుకే ఫస్ట్ అయితే పల్లీలు నువ్వులు ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ను టమాటా చల్లారేలోపు ఈ పన్నీర్ అయితే పీసెస్గా కట్ చేసుకొని ఫస్ట్ అయితే వేయించుకుంటున్నాను అన్నట్టు. ఆయిల్లో కొంచెం ఆయిల్ సరిపోతుంది, మరీ డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ అవసరం లేదు, మరీ బాగా రెడ్గా అయ్యే వరకు కూడా అవసరం లేదు. మీడియం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొందరైతే నార్మల్గా ఇట్లా పీసెస్ కట్ చేసి వేయించుకోకుండా కూడా వేసుకోవచ్చు, కానీ అట్ల కంటే కొంచెం వేయించితే మంచి టేస్ట్ ఉంటాయి, పన్నీరు విడిపోకుండా కూడా ఉంటాయి. అట్లయితే తొందరగా విడిపోతాయి కదా. ఇంకా పన్నీర్ పీసెస్ అయితే వేగిపోయాయి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నా. ఇంత చాలు, గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇంకా టమాటా ఆనియన్స్ కూడా చల్లారిపోయాయి. ఆ పౌడర్ పట్టాను కదా పల్లీలు నువ్వులు, అందులోనే ఇవి కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. పన్నీర్ కర్రీ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, ఒక్క బగారాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిపోయాక ఒక 1.5 టేబుల్ స్పూన్స్ అంతా పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. పెరుగు అయితే ఫస్ట్ విస్కర్తోనే మనం చిలకరించుకొని వేసుకుంటే బెటర్, కానీ అంత హడావిడిగా నాకు టకటక ఇక ఇందులో వేసాను. స్కూల్కి టైం అవుతుంది కదా, బాక్స్ పెట్టాలి అని. ఇట్లా డైరెక్ట్ వేసినా కూడా కలిసిపోతుంది. పెరుగంతా పూర్తిగా అందులో కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, పల్లీలు, టమాటా, నువ్వులు, ఆ పేస్ట్ ఇందులో వేసి కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఎంత మెత్తగా ఉంటే అంత గ్రేవీ అంత బాగుంటుంది. ఈ పన్నీర్ కర్రీలోకి అయితే చపాతీల వీడియో కూడా పెడదాం అనుకున్నా కానీ అంత టైం లేదు. అది ఇది 2 చూపించాలంటే కొంచెం కష్టమే కదా, అందుకే చపాతీలు అయితే ఇంకోసారికి చూపిస్తా. ఆయిల్లో వేసిన పేస్ట్ అంతా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్, మీకు ఎంత థిక్నెస్ కావాలనుకుంటే, ఎంత లూజ్ కావాలనుకుంటే అన్ని వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలండి. ఇది కూడా టపా చిల్లుతూ ఉంటుంది ఉడుకుతూ ఉంటే, ఈ పన్నీర్ గ్రేవీ కదా. ఇంకా అది గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత పన్నీర్ పీసెస్ వేయించుకుని ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే, ఇంకా మూత పెట్టుకొని
మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా లాస్ట్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతి నలిపి ఇందులో వేసి కలుపుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. పన్నీర్ కర్రీలోకి అయితే మా ఇంట్లో ఖచ్చితంగా చపాతీ అయినా ఉండాలి, లేకపోతే బగారా రైస్ అయినా. నార్మల్ రైస్లోకి అయితే వీళ్ళు తినరండి. ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చింది, ఇట్లా కర్రీలో పైన ఆయిల్ అంతా పైనకి తేలితే అంతే కర్రీ అయిపోయినట్టే అండి. కర్రీ అయితే కంప్లీట్ అయింది. వానికైతే 2 చపాతీలు ఇంకా కర్రీ పెట్టి బాక్స్ అయితే పెట్టిన. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన గుమ్మడికాయలు తెచ్చుకోవడానికి. ఇంకా అదైతే లేదు. మా అక్క బిడ్డ దానికి ఆకలి అవుతుంది, ఏమన్నా చేసుకుందాం పిన్ని అని అది సేమే చేస్తుంటే నేను వీడియో తీసిన. చూడండి మా అక్కి అలా అన్నం, ఇది ఏం వండిందో, పచ్చిపులుసు, కారపప్పు. ఇదేం పచ్చన్నే? గోంగూర పచ్చడి అంట. పెరుగు ఎవ్వరు పోసుకున్నట్టే ఉంది. ఇంత పెద్ద గుమ్మడికాయ చెట్టు, గుమ్మడికాయలు ఎల్లనో ఉంటే కవర్తో కప్పినా అన్నదే. ఇన్నే కావచ్చు, కనబడతలేదు. తెంపింది కావచ్చు కదా. అగ్గు ఇక్కడ పెట్టింది, ఎగ్గు కవర్తో కప్పింది. ఇవి వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి తెంపుకపోవచ్చు ఫ్రీ. ఇక్కడ దాగుంది. బతుకమ్మ పండుగకి మంచిగా ఆకులు మీకు కదా అందరికీ. ఇక్కడ దాకా వచ్చినాయి. ఇంకెక్కడున్నాయా కాయలు? మంచిగా తెంపుతా అంటే దిద్దాం అనుకున్నాం, కానీ సాయంత్రం అయింది అయినా కూడా ఇప్పుడు తెంపొద్దు. హాఫ్ అన్ అవర్ అన్నది మమ్మీ. హాఫ్ అన్ అవర్లో చీకటి అవుతుంది. ఇప్పటికే సగం చీకటి. దీని కింద పాములు ఉన్నా ఉంటాయి. అడవిలోకి ఉన్నది కింద. పువ్వులున్న కాడల్లా కాయలు కాస్తాయి కింద, కానీ కొన్ని పువ్వులు రాలిపోతాయి. ఇది వరకు నడుచుకుంటా బర్రెలను కొట్టేది, ఇప్పుడు బండ్ల మీద. ప్రతి చెట్టు అల్లనే ఉండదు. ఏది ఇక్కడ చూసిన, ఇది దోసకాయ చెట్టు. పెద్ద మామిడికాయ చెట్లు 2, ఒకటి కొంచెం సగం మాడిపోయింది. మీరు తిరుపతి పోయినప్పుడు కదా. అరే ఫుల్ కాసినాయి కదా కాకరకాయ. ఫుల్ అదేంటి వినాయక చవితికి కాకరకాయ పులుసు. పొట్టి పొట్టి కాకరకాయలు సూపర్ కాసినాయి. కొన్ని పండునాయి కదా, పండుతాయి కొన్ని ఎందుకో. మొత్తం కంకి చెట్లు కదా. అది వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్. అదే వాటర్ మిల్లానా లేకపోతే బీరకాయ చెట్టా? గి పందిరేసింది. ఇది కాకరకాయనా? అవునవును. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. అది ఇంకా ఎదుగుతలేదు, ఇంకా పొట్టిగా కదా, అంతే ఉంటుంది ఇంకా. అరే శంకు పూల చెట్టు ఉందానే, దీంతో ఒకటి నేను టీ చేద్దాం, అదే మనం చెయ్యాలి. అవును వీడియో తీసి ఆ తర్వాత చేసి. అవును. నిమ్మకాయ చెట్టు, ఇది బత్తాయి చెట్టు అన్నది మమ్మీ. బత్తాయి చెట్టు, ఇది లక్ష్మణ్ ఫల్ చెట్టు, శంకుపూల చెట్టు, తెల్ల గోంగూర. ఇది రణపాల చెట్టు. ఇది పిండి పూల చెట్టు. ఇది 2 స్టోన్స్, కిడ్నీస్లో స్టోన్స్ పోవడానికి. దోసకాయ చెట్టు, వేపాకు చెట్టు. ఇవన్నీ ఎన్నడు వృక్షాలు కావాలి ఎన్నడు
వాటర్ యాపిల్ మంచిగా పెరుగుతుంది కదా, అవును అది ఇంత ఇంత అవును, వాటర్ యాపిల్ మంచిగా పెరుగుతుంది. ఇంకా అక్కడ ఇంకోటి ఏమో చెట్టు ఉండే, ఇది గుమ్మడికాయలు ఆల్రెడీ తెంపింది. వాటర్ లేకుండా మంచిగా గ్రీన్గా ఉన్నాయి. మూడిట్లలో పెట్టిలా బాగున్నాయి. హలో స్టవ్ ఆన్ చేసుకొని కాజు కిస్మిస్ ఏంటి గుమ్మడి గింజల, కానీ సేమియాలో మాత్రం ఎవ్వరు వేసుకోరు, హల్వాలు వేసుకుంటారు. క్యారెట్ ఉంటే హల్వా చేస్తుంది కొంచెం. కాజు ఫస్ట్ అయ్యి కిస్మిస్లు తొందరనే వేయండి. పాలు 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 అయిపోయి ఒక్క సెకండ్లో పొంగినాయి. ఏం కదలే, మనం పాలు పొంగిచ్చి పాయసం చేస్తున్నాం. ఈరోజు అమావాస్య కదా. తీసి ఎక్కువైనా కాజు ఎక్కువ వేయాలి, కిస్మిస్ తక్కువ వేయాలి. కానీ ఇంకా ఎక్కువ ఆపోజిట్. అదే నెయ్యిలో సేమియా వేసి వేయించుకోవాలి. పోపేసినట్టే సౌండ్. చిక్కగా ఉన్నాయి. ఓకే, ఇలాచీలు దొరుకుతలేవా? ఓకే, ఒక రెండు చాలే. ఇలాచీ పౌడర్ చెప్పవా? చెప్పాలి. ఓకే, 1/3 కదా కప్పు. కొన్ని అయితే మా అమ్మాయి మాడగొట్టింది కిస్మిస్లో, ఏమనుకోకండి. తీసే అంతలో మేము మాడినాయి, హీట్గా ఉండదు కదా. ఓకే, సూపర్. సేమియా దక్కుంది. హాయ్ చెప్పు, చెప్పు. ఇక్కడ ఉడికింది, అయిపోయింది, ఇక బంద్ చేయి. అంతే, ఫినిష్. వచ్చింది సేమియా. సూపర్ కలర్ఫుల్గా ఉంది. పండగకి చేసింది సేమియా. వీడెందుకు? సేమియా మా పొట్టి చేసింది. సూపర్ చేసింది. ఇక్కడ రివ్యూ ఇవ్వమని మా పొట్టి అని అంటే నేను ఎట్లుందో చెప్తున్నా. అక్కడ ఏం సౌండ్స్ అంటే అసలు లొల్లి కాదు, లొల్లిలాగా వినబడుతుంది కదా. మా అక్క కొడుకు వాడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు, ఇక్కడ మా అబ్బాయి టీవీ పెట్టాడు. ఇంకా ఈ రెండు సౌండ్లకి ఏం అర్థం కాదనేసి ఇక నేను వాయిస్ తీసేసిన. అంటే వాడు పక్క రూమ్లోనే ఉన్నాడు కానీ వినబడుతుంది అప్పటి నుంచి. సేమే చేస్తుంటే అప్పటి నుంచి వినబడుతుంది కదా మీకు కూడా. ఇప్పుడు వచ్చింది ఇది, మేమంతా సేమే చేసుకొని తిన్నాక వచ్చింది.
ఇయ్యాలనే కట్టినవా? ఇవాళ అమావాస్య అని ఇయ్యాలనే గుమ్మడికాయ కట్టింది అమావాస్య అని. అదే నీకు కట్టుకుంటారా అని అడిగిన. ఇప్పుడు కట్టుకోమి ఇక మేము తీసుకోవద్దండి. అయిపోయినాక కట్టుకుంటుంది. ఖరాబ్ కావే 2 నెలలే కదా. అవును అవును కవ్వమ్మల చెట్టు ఇప్పుడు బయట లేదా చెట్టు ఎంత గిన్ని. సంబరపడతా ఉండే వేనన్నా చెప్తే కూడా. అవునా ఎంతైనా మరి మన చెట్టుకి కాసినాయి అవి ఎవైనా. అసలు గీడ కూడా ఒకటి గీడ కడితే మంచిగుండు అసలు. దాని కింద నుంచి నడవాలంటేనే అలాంటిది ఇక్కడ కూడా ఒకటి ఉంటే మంచిగుండు. ఓ కప్పలు ఎగురుతాయి దానికి. నేను రాను. ఇగో ఇక్కడ ఒకటి ఉన్నది. అప్పుడు చూస్తే గిరి కనవల్లే. అక్కడ ఒకటి కవర్లో పెట్టినావు కదా. ఎప్పుడెప్పుడు గిట్ట కాగానే తెంపరాడు. పందికొక్కులు గిట్ల తింటే గుబ్బురుగా పాములన్నీ వచ్చి దాక్కునేటట్టే అనిపిస్తాను.